హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే ఐటమ్ టమాటా పచ్చడి. టమాటా పచ్చడి రెండు రకాలు చేసుకుంటారు. 2 kgs నేను టమాటాలు తీసుకున్నా. 2 రకాలు చేస్తారు ఈ టమాటా పచ్చడి. టమాటాలు కోసుకొని వెండ కూడా పెట్టుకుంటారు. అలా అయితే చాలా టైం పడుతుంది, అంత ఓపిక ఎవరికి ఉండదు. అందుకోసమే నేను సింపుల్గా ఎలా చేయాలనో చూపిస్తా ప్రాసెస్. ఫస్ట్ 2 kgs టమాటాలు, ఇవి నాటు అండి, హైబ్రిడ్ కాదు, రెడ్ కలర్లో ఉన్నాయి తీసుకోవాలి. ఇవి నీట్గా ఒక టైం కడుక్కొని కాటన్ క్లాత్లో వేసుకొని తుడుచుకోవాలి 1 by 1. నేను కడిగేసానండి. ఇవి వాటర్ లేకుండా తుడుచుకోవాలి. కొంచెం మెత్తవి కూడా ఉన్నాయి కూడా తీసుకోవద్దండి, కొంచెం గట్టిగా ఉన్నాయే తీసుకోవాలి ఇవి టమాటాలు. ఎందుకంటే మనకు 6 months ఉంటుంది ఇది పచ్చడి. అందువల్ల నేను దెబ్బ ఉన్నా మచ్చ ఉన్నా ఏవి తీసుకోవద్దు. టమాటాకి ఇది ఉంటుంది కదండి, ఇది తీసేసుకోవాలి నీట్గా. వాటర్ లేకుండా నీట్గా తుడుచుకోవాలి. ఇవి కాటన్ బట్టతోటి మంచిగా 1 by 1 ఇలా తుడుచుకోవాలండి. వాటర్ కొంచెం కూడా ఉండొద్దు టమాటాకి, నీట్గా తుడుచుకోవాలి. మనకు 6 months కంటే ఎక్కువ టైం కూడా ఉంటుంది. ఇది ఎంత నీట్గా పెట్టుకుంటే అంత టైం ఉంటుంది. నేను తుడిచేసుకున్నా అండి. ఇవి 5 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఏం ప్రాసెస్ చేసుకుంటామో అది నేను చూపిస్తా. ఇది తీసేసుకోవాలండి, ఇది అసలే ఉండొద్దు. ఇట్లా 4 చెక్కలు కట్ చేసుకోవాలి. అట్లా ఎండబెట్టి చేసుకోవడానికి కొంతమందికి టైం పడుతుందండి, చేసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకోసమే ఇలా సింపుల్గా చేసి చూపిస్తున్నా మీకు. ఇవి నాటు టమాటాలు అండి, హైబ్రిడ్ కాదు. హైబ్రిడ్ ఏంటంటే కొంచెము పుల్లగా ఉండవు, చింతపండు ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. కొంతమంది చింతపండు కూడా ఎక్కువ తినని వాళ్ళు ఉంటారు కదా, అందుకోసమే నాటు టమాటా చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది పచ్చడి. ఇంతే ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు: 100 గ్రాముల కారం, 50 గ్రాముల మెంతులు, 3 ఎల్లుల్లిగడ్డలు, 50 గ్రాములు కల్లుప్పు, 50 గ్రాములు జీలకర్ర, 100 గ్రాముల చింతపండు. నాటు టమాటా కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను నేను చింతపండు. 100 గ్రాములు ఆవాలు. ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేయాలనో. ఫస్ట్ ఇవి కట్టెల పొయ్యి మీద చేస్తున్నా, ఫ్రై చేసుకోవాలి. ఇవి చిన్న మంట మీదనే చేసుకోవాలి. ఇవి కొన్ని కట్టెలు పెట్టుకొని, ఎందుకంటే ఇవి మాడిపోతాయి. ఇట్లా దోరగా వేంపుకోవాలి. ఇవి వేగిపోయినాయి, గిన్నెలోకి తీసేసుకుందాం. మెంతులు కూడా వేయించుకోవాలి. చిన్నగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఇవి మెంతులు. ఇవి కూడా తీసేసుకుందాం. ఇప్పుడు జీలకర్ర ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా అయిపోయినాయండి, తీసేసుకుందాం. 2 కిలోల టమాటా కాబట్టి నేను పెద్ద గిన్నె పెట్టుకున్నా. ఉడకడానికి 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నా, కొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి టమాటా.
ఇది ఉడకాలండి. ఆ లోపల మనం ఫ్రై చేసుకున్న ఇవి మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు వేసేసుకుందాం. ఇందులోనే ఉడకబెట్టుకుందాం. చింతపండు కల్లులుప్పు వేస్తున్నా అండి. కొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి ఇది నాటు టమాటా కదా, రసం బాగా ఊరుతుంది. ఇది దగ్గరకు వచ్చేంత వరకు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసేసుకుందాం. దగ్గరికి అయిపోయిందండి ఇది మొత్తము. ఇది దింపేసుకొని ఒక 10-20 నిమిషాల దాకా చల్లారాలి. దింపేసుకోవాలి. ఇది ఇట్లా మెత్తగా ఉడకాలి. ఇది మొత్తం చల్లారాలి. ఇలా మిక్సీ వేసుకోవాలి. టమాటా ఒక ఎల్లిగడ్డ వేస్తున్నా నేను. ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మిక్స్ అవుతుంది కాబట్టి దాని ఫ్లేవర్ అంతా దాంట్లోకి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. మనం కారము, ఆవాల పొడి, మెంతి పొడి అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు టమాటా మిక్స్ చేసుకున్నాం కదా, ఇందులో వేసేసుకోవాలి. మొత్తం చల్లారిపోయాక వేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇది జాడీలో అన్న గాజు ఉన్న దాంట్లో అయినా పెట్టుకోవాలండి. ఖరాబ్ కాదు, ప్లాస్టిక్ దాంట్లో అయితే ఖరాబ్ అవుతుంది. చాలా శుభ్రంగా కడుక్కొని మంచిగా తుడుచుకొని బట్ట పెట్టి అందులోకి ఇది తీసేసుకోవాలి. 6 months పాటు ఉంటుంది ఇది. ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.